నాకేంటి అనసూయ గారు, మిమ్మల్ని ఎందుకంటాను నేను? అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానండి? నేను అన్నాను, అమ్మా బయట నుంచి వచ్చిన హీరోయిన్లు కానీ మన హీరోయిన్లు, ఎగ్జాక్ట్ వర్డ్స్, హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళడము, మనకి ఎందుకు ఈ దరిద్రం బయట, వాళ్ళందరూ ఎగబడతారు. నిన్న మనం అక్కడ చూసాం కదా, మనం కొత్తగా చూపించేది ఏదైనా తర్వాత ఒక పదం వాడాను, విచ్ ఈస్ రెడిక్యులస్. ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు, చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను. నేను ఎదురుదాడికి కూడా వెళ్లే మనిషిని కాదు. నేను నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు, దాడులు చేసినప్పుడు భయం ఉంటదని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి, నా మీద మీరు జాలి చూపించారు, ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నాను. అంటే ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురా అని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని.